చౌటుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన అన్నపూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం 14వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా జాతర కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామంలో హనుమండ్ల భక్తుల వంశీయులు గంగా ప్రసాద్ భువన దీక్షితులు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జాతర ఉమా పార్థివ కోటి లింగేశ్వర జాతర ఉత్సవాలు జరిగాయి. హంపి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి సద్గురు కరుకముల చేత ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగి ఈరోజు 14వ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మాధవానంద సరస్వతి స్వామి వారు విచ్చేసి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ కోటి లింగేశ్వరుని వేడుకుంటున్నట్టు ఆశీర్వదించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా గంగాప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలకు చౌటుపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, ప్రజలు, అధికారులు అందరూ స్వచ్ఛందంగా సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఇలాగే అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తజనం మధ్యలో కన్నుల పండుగగా ఎంతో అంగరంగ వైభవంగా కోటి లింగేశ్వర కళ్యాణం జరగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. మా చౌటుపల్లి గ్రామంలో ఈశాన్య దిక్కున వెలిసినటువంటి కొండపైన శ్రీ అన్నపూర్ణ సమేత ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి వారి ఈ 14వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో చాలా గ్రామాల నుండి, వివిధ గ్రామాల నుండి అనేక మంది భక్తులు వచ్చి మరి శ్రీ అన్నపూర్ణ సమేత ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని ధరించారు. ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతాలు, వేములవాడ, కొండగట్టు నుండి, మహారాష్ట్ర నుండి కూడా చాలా మంది, బొంబాయి నుంచి కూడా ఈ యొక్క కళ్యాణానికి రావడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సహకారంతో, వారి యొక్క సభ్యుల సహకారంతో మా శివదీక్ష స్వాములంతా కూడా వారి యొక్క సహాయ సహకారంతో మాతలు దాదాపు 55 మంది వారు కూడా మాతలు శివ సేవకులు మరి అనేక విధాలుగా సేవలు ఇక్కడ చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి ఘనంగా అన్నపూర్ణ సమేత ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని 14వ కళ్యాణం మరి ఈ దేవాలయం నిర్మాణం 2012 నుండి కొత్త నిర్మాణం చేయడం జరిగింది. పూర్వం నుండి మా తాతలు ముత్తాతలు వంశపారంపర్యంగా ఈ స్వయంభూ లింగేశ్వర స్వామి కోటిలింగేశ్వర స్వామి గారికి ధూపదీప నైవేద్య పూజలు చేయడం జరుగుతుంది. మరి 2012 సంవత్సరంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి హంపిపీఠ మహాసంస్థానాధీశ్వరుడు మరియు శ్రీ 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 సద్గురు మాధవానంద సరస్వతి స్వామి వారు వారి కళకవలముల చేతుగా ఈ యొక్క ఆలయ ప్రతిష్ట జరిగి ఈ రోజు 14 సంవత్సరాలు. మరి ఈ రోజు కార్తీక మాసం సోమవారం
సందర్శించి సందర్భంగా మరి స్వామివారు సద్గురు మాధవంత సరస్వతి స్వామివారు వచ్చి మరి వారి చేతుల మీదుగా తొలి అభిషేకం తొలి పూజ మొదలు కార్యక్రమాలు వారు చేసి భక్తులను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి వారు ప్రసంగించారు.